మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆరోగ్యరత్న యోగ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి నివారణ చర్యలేంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ మలబద్ధకం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కదా, అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? వాస్తవంగా మలబద్ధకం అనేది బాడీలో వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల వస్తుంది. ఓకే. ఒకటి వాత ప్రభావం కూడా అందులో కలిసి ఉంటుంది. ఎందుకంటే వాయువు యొక్క లక్షణాలు ఏమనుకున్నాం ఇంతకుముందు వీడియోలో, డ్రై చేసేయడం. ఓకే. సో వాతం అధికంగా ఉన్నప్పుడు బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని డ్రై చేస్తుంది. సో కాన్స్టిపేషన్, ఆ మలం అన్నది పూర్తిగా రాకుండా అడ్డుపడుతుంది అనమాట. అదొక కారణం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకునే ఆహారం, రసహీనమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. జాగ్రత్త, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ అన్ని కూడా రసహీనమైనటువంటి ఆహారం. అందులో రసం అనేది ఉండదు, కేవలం ఈ డ్రైనెస్ ఉంటుంది. ఇప్పుడు అదే కూరగాయల్లో రసం ఉంటుంది, ఆకుకూరలో రసం ఉంటుంది. సో రసహీనమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో సరిగా డైజెషన్, అంటే ఫైబర్ లేకుండా తీసుకున్నప్పుడు శరీరంలో అది సరిగా పచనం కాక కాన్స్టిపేషన్ ఉంటుంది. తర్వాత నిద్ర లేకపోయినా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, నిద్రలేమి వల్ల కూడా. తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఇంకా కొన్ని రకాల మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్, అంటే యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్ కానివ్వండి, కొన్ని డ్రగ్స్ ఉన్నాయి వ్యాధులకి, శరీరంలో మానసిక శారీరక వ్యాధులకు వాడేటటువంటి కొన్ని మెడిసిన్స్ వలన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎట్లా దాన్ని పోగొట్టుకోవాలి, రెండోది వచ్చిన తర్వాత ఏ విధంగా పోగొట్టుకోవాలి, రాకుండా ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే కాన్స్టిపేషన్ నుంచి కూడా మనకి చాలా వరకు వేరే రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అసలు అవి రాకుండా ఈ కాన్స్టిపేషన్ నుంచి మనకి ఎలా నివారణ చర్యలు అనేవి ఎలా ఉంటాయి? ఓకే. అయితే కాన్స్టిపేషన్ అనేది చాలా, అంటే అన్ని వ్యాధులకి మూలం అది. ఓకే. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటికి పోతేనే శరీరం రక్తం శుద్ధిగా ఉంటుంది. రక్తశుద్ధి ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బయటకు పోనటువంటి మలము లోపల అనేక రకాలైనటువంటి బ్యాడ్ టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది 2 రోజులకి 3 రోజులకి 4 రోజులు కూడా బాత్రూమ్ రాదు, వాష్రూమ్. సో అలాంటి వాళ్ళు తొందరగా వ్యాధిగ్రస్తమయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే దాంట్లో ఆ రిలీజ్ అయినటువంటి టాక్సిన్స్ బ్లడ్ లో కలిసి బ్లడ్ అంతా ఇంప్యూరిటీ అయిపోయి రకరకాలైనటువంటి వ్యాధులు, ఒకటి కాదు 2 కాదు, బీపీ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా టాక్సిన్స్ రిలీజ్ అయిన ఫస్ట్ ఎసిడోసిస్ వస్తుంది, ఎసిడోసిస్ బ్లడ్. తర్వాత ఈవెన్ బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్, ఎందుకంటే అవి సరిగా పంప్ చేయలేదు. దాని హార్ట్ డిసీజెస్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ షుగర్ బీపీ కూడా దాని వల్లనే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి తలనొప్పి వస్తుంది, అది గ్యాస్ ట్రబుల్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా నడుము నొప్పి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బయటికి పోయినటువంటి మలం పైన ఉన్నటువంటి గ్యాస్ ఫామ్ అయ్యి అది ప్రెషర్ ఇచ్చి నడుము నొప్పి, డిస్కుల పైన ప్రెషర్ పడేదానికి ఆస్కారం ఉంటుంది, నడుము నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే కంటిన్యూ అయితే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ వాయువు అధికం కావడం వల్ల వచ్చేటటువంటి దాదాపు 57 రకాలైనటువంటి వ్యాధులు కేవలం కాన్స్టిపేషన్ వల్లనే వస్తాయి. ఎందుకంటే ఆ పేర్లన్నీ చెప్పడం కష్టం అవుతుంది ఇప్పుడు చిన్న సమయంలో. కాబట్టి ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య. దీర్ఘకాలంలో అనేక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు వీలైతే 2 పూట్ల లేదా కనీసం 1 పూట ఖచ్చితంగా మల విసర్జన అనేది జరగాలి. ఓకే. మరి ఇది ఈ కాన్స్టిపేషన్ అనేది రాకుండా మన నివారణ చర్యలు ఎలా తీసుకుంటాం? వచ్చిన తర్వాత నివారణ చర్యలకైతే చూడండి, ఫస్ట్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. నంబర్ 1, వాటర్ కంటెంట్ బాగుండాలి, తాగాలి. ముఖ్యంగా వాత శరీరం ఉన్నటువంటి వాళ్ళు, అంటే లీన్ బాడీ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు వాటర్ అధికంగా తీసుకోవాలి. వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. కఫ శరీరం వాళ్ళకి అంతగా కాన్స్టిపేషన్ రాదు, వాత శరీరం వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే వాయువు డ్రై చేసేస్తుంది వాటర్ని. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్, వాటర్ కంటెంట్ అధికంగా తీసుకోవాలి బాడీలో. తర్వాత త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇది ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది త్రిఫల చూర్ణం.
ఉదయాన్నే కొంచెం అధికంగా ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్ అధికంగా ఉన్నవాళ్ళు ఉదయాన్నే 1 టీ స్పూన్ గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని తాగాలి. ఓకే. తాగిన వెంటనే కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంటుంది, కొంచెం పర్వాలేదు, దాన్ని మేనేజ్ చేసుకోవాలి ఏదో విధంగా. లేదు బయట పనులు చేసుకుంటున్నాము, మాకు ప్రతిసారి బాత్రూమ్ పోవడానికి వీల్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం రాత్రిపూట తీసుకోవాలి. రాత్రిపూట కూడా భోజనం అంతా అయిపోయిన తర్వాత పడకలోకి అంటే బెడ్కి వెళ్లే ముందు, నిద్రపోయే ముందు జస్ట్ గోరువెచ్చటి నీళ్ళలో 1 టీ స్పూన్ కొంచెం మంచిగా 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ వేసుకొని తాగాలి. దానికి మాక్సిమం ఈ కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదు, మిరియాలు ఒక 30 గ్రాములు, సొంటి 60 గ్రాములు, జీలకర్ర 30 గ్రాములు, లేదా 20 గ్రాముల మిరియాలు, 30 గ్రాముల జీలకర్ర, 60 గ్రాముల సొంటి, ఈ 3 మిశ్రమాన్ని కలిపి పొడి చేసి ఆ పొడిని తీసుకుంటే కూడా కాన్స్టిపేషన్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకొకటి అష్టచూర్ణం అని దొరుకుతుంది బయట. అష్టచూర్ణం అంటే 8 రకాల మూలికలు ఉంటాయి అందులో. సో అవి ఆ అష్టచూర్ణం కూడా కాన్స్టిపేషన్ పోగొడుతుంది. ఇది కాకుండా సునాముఖి ఆకు అని ఉంటుంది. సునాముఖి ముఖ్యంగా కాన్స్టిపేషన్ పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సునాముఖి ఆకు బయట దొరుకుతుందండి. బయట మనకు ఏ మెడికల్ స్టోర్ లో అయినా సునాముఖి పొడి అంటే మనకు ఏ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ లో అయినా కూడా దొరుకుతుంది. సో ఈ విధంగా పోగొట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఆసనాలు లేకపోతే పశ్చిమోత్తనాసనం, వక్రాసనం, తర్వాత పవనముక్తాసనం, ధనురాసనం, ఉదరాకర్షాసనం, ఈ 5 ఆసనాలు రెగ్యులర్ గా చేస్తే కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు, కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మందులు మింగుతూ కూడా ఈ ఆసనాలు వేస్తే రిజల్ట్ ఇంకొంచెం తొందరగా ఉంటుంది. సో వీటితో పాటు అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఎంతటి కఠినమైనటువంటి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ 4 విధానాలలో అంటే యోగ పద్ధతులు, యోగ ఆసనాలు చేయడం, సూర్య నమస్కారాలు, మరియు ఈ 5 ఆసనాలు నేను చెప్పినట్టు. దాంట్లో ఇంకా త్రికోణాసనం కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఊర్ధ్వహస్తాసనం, పార్శ్వోర్ధ్వహస్తాసనం కూడా కలుపుకోవచ్చు. ఊర్ధ్వహస్తాసనం, పార్శ్వోర్ధ్వహస్తాసనం, పశ్చిమోత్తనాసనం, ఉదరాకర్షాసనం, వక్రాసనం, ధనురాసనం, పవనముక్తాసనం, ఈ 7 ఆసనాలను కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఏ మందు లేకుండానే తగ్గిపోతుంది. ఒకవేళ మందులు వేసుకోవాలని అప్పటికి కూడా తగ్గలేదంటే, అంటే అన్ని రోజులు ఉండాలని, అంటే ఎక్కువ రోజులు సాధన చేయాలి. యోగాలో రెమెడీ కావాలంటే మొత్తం సిస్టమ్ ని బ్యాలెన్స్ లోకి తీసుకొచ్చి సమస్యలు పూర్తిగా తగ్గిస్తుంది. అంతవరకు ఓపిక పట్టలేం కాబట్టి మొదట త్రిఫలా చూర్ణాన్ని వాడడం. త్రిఫలా చూర్ణంలో ఉన్నటువంటి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ లైక్ టానిక్. ఎందుకంటే 18 టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ మూడిట్లో కలిపి. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయలో 18 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి మన శరీరానికి అవసరమైనటువంటివి. సో ఇది ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా వాడాలి. ఆయుర్వేదంలో దినచర్య అని చెప్తాడు. ఉదయాన్నే లేస్తూనే ఉషఃపానంతో దినచర్య ప్రారంభమైతే రాత్రి పడుకునే ముందు త్రిఫలా చూర్ణంతో దినచర్య ఎండ్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ త్రిఫలా చూర్ణాన్ని ఖచ్చితంగా వాడాలని చెప్పేసి ఆయుర్వేదం చెప్తుంది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఉంచుతూ మలాన్ని శరీరంలో లేకుండా చేసేటటువంటి ఒకే ఒక ఔషధం ఏమైనా ఉందంటే ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి 3 ఫలాలు. ఆ అద్భుతమైన 3 ఫలాల్లో ఉసిరి ఫలము, కరక్క, తాని ఫలం, ఈ 3 ఫలాలు అంటారు. ఈ త్రిఫలాలు అనేటివి మనకు ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి కాన్స్టిపేషన్ పేషెంట్లతో పాటు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా మలశుద్ధి జరగడం కోసం అప్పుడప్పుడు నేను కూడా వాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఉంది. ఒకటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి మందే కాదు, అది జబ్బు లేనటువంటి వాళ్ళకి, ఏ వ్యాధి లేనటువంటి వాళ్ళకు టానిక్ గా పనిచేస్తుంది. అది అనుపానాన్ని బట్టి ఇంకా ఫలితం మారిపోతుంది. తేనెతో కలిపి తీసుకున్నప్పుడు ఒక ఫలితం వస్తుంది, మజ్జిగలో కలిపి తీసుకున్నప్పుడు ఇంకొక ఫలితం వస్తుంది. అదేవిధంగా నీటితో కలిపి, గోరువెచ్చని నీటితో కలిపి తీసుకున్నప్పుడు ఇంకో రకంగా ఫలితాన్ని ఇస్తుంది. మన అవసరాన్ని బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి వీటిని
ఒక్కొక్క విధంగా తీసుకోవచ్చు. అంటే సమస్య ఉన్నప్పుడే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ త్రిఫల చూర్ణం అనేది చక్కగా పనిచేస్తుంది అంటారు. అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సూపర్. ఇప్పుడు పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉసిరికాయ పచ్చడిని మంచి పచ్చిమిర్చి వేసి అల్లం వేసి మనకు ఆ పచ్చడి తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అది తింటే మనకు కాన్స్టిపేషన్ కానివ్వండి, గ్యాస్ ట్రబుల్, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఉసిరికాయ పచ్చడిని తీసుకుంటే మనకు అన్ని ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి యూజ్ కూడా ఉండట్లేదు. సో దీని గురించి అంటే తగ్గిపోయింది. సో దాని గురించి మీరేం చెప్తారు మరి? యాక్చువల్గా అమ్మా, ముందు మన వాళ్ళు, మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక పెద్ద డాక్టర్లు. వాళ్ళు ప్రతి ఊర్లోనూ ప్రతి ఒంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద డాక్టరు. మన సాంప్రదాయ ఆహారంలో ప్రతిదీ మెడికేటెడే. అవును, సాంప్రదాయ ఆహారం. ఇప్పుడు వచ్చినటువంటి పిజ్జాలు బర్గర్లలో ఏమి జబ్బులు ప్రకోపింపజేసేటివి తప్ప వ్యాధుల నివారణకి ఏది లేదు. మన సాంప్రదాయ ఆహారంలో మీరు చెప్పినట్టు ఉసిరికాయ పచ్చడి, అది పచ్చిమిర్చి, ఉసిరికాయ, తర్వాత కొద్దిగా అల్లం వేసి అందులో కొన్ని దినుసులు, మసాలా దినుసులు వేసి దాంతో రోట్లో నూరినటువంటి పచ్చడి మనకు అప్పుడప్పుడు ఉసిరికాయ కాలంలో దాదాపు ఒక నెల 2 నెలల పాటు ఉసిరికాయ పచ్చడి తరచుగా ఇంట్లో చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పొట్టంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. అంటే కాన్స్టిపేషన్ ఉండదు. ఒకవేళ లోపల ఉన్నటువంటి ఎటువంటి మలిన పదార్థాలన్నీ కూడా, టాక్సిన్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉండేవి. ఇవి మన సాంప్రదాయ ఆహారంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాయలసీమలో ముఖ్యంగా నేల తంగేడు అని ఒక ఆకు దొరుకుతుంది. నేల తంగేడు అది డైజెస్టివ్ సిస్టమ్ కి అద్భుతంగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ అద్భుతంగా పనిచేస్తుంది. నేల తంగేడు ఆకును కూడా తీసుకొని ఆ అన్నిటిని నీట్గా ఆకుల్ని తుంచి అందులో కూడా కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి పచ్చడి నూరుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే మొత్తం పొట్టంతా శుభ్రం అయిపోతుంది మరుసటి రోజుకి. ఆ పచ్చడిని ఒక వారం రోజుల పాటు, అప్పుడు ఫ్రిడ్జ్లు లేవేమి లేవు, కరెక్ట్ గా చేసి దాన్ని నూనెలో మంచిగా నెయ్యిలో వేయించి కొంచెం గాజు వాటిల్లో కానీ మట్టి వాటిల్లో కానీ ఎత్తిపెట్టేవాళ్ళు. ఎత్తిపెడితే మనము రోజు కొంచెం కొంచెం వేసి పెట్టేది దాదాపు 5-6 రోజులు అది వాడుకునేవాళ్ళు. ఎటు చెడిపోకుండా ఉండేది. సో అటువంటి ఎన్నో మన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈవెన్ కాన్స్టిపేషన్ కావచ్చు, డైజెస్టివ్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి మన పూర్వీకులు అనేకమైనటువంటి పద్ధతుల్ని మన ఆహారంలోనే కలిపి పెట్టేసినారు అన్నమాట. అవును. సో అందులోనూ ఈ ఉసిరికాయ పచ్చడి ఒకటి. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఈ మలబద్ధకం అనే సమస్య ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కొన్ని టిప్స్ పాటిస్తే ఈ మలబద్ధకం అనే సమస్యను నివారించుకోవచ్చు. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.